దేవుని యొద్దకు కూడి వచ్చిన మీ అందరికీ పేరుపేట వందనాలు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా. మరొకసారి చెబుతున్నాను, పాఠం పేరు దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా. దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటగా మనిషిని పుట్టించి అతనికి ఆదామని పేరు పెట్టాడు. ఆ మొట్టమొదటి మనిషి నుంచే మనమందరం వచ్చాము. అయితే దేవుడు మనుషులకు కాలాన్ని నిర్ణయించాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మంచజాలని వరి పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు మనుషులకు కాలాన్ని నిర్ణయించాడు. మొట్టమొదటి మనిషి అయిన ఆదాముకి దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవుడు మొట్టమొదటి మనిషికి కాలాన్ని 1000 సంవత్సరాల వరకు పరిమితి పెట్టాడు. తరువాత మనుషులు చేసిన పాపాల వలన దేవుడు వారికి కాలాన్ని తగ్గించాడు, వయస్సుని తగ్గించాడు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లయ్యను. దేవుడు మనుషులు చేసిన తప్పుల వలన తరువాత వారికి 120 ఏండ్ల వరకు ఆయుస్సును తగ్గించాడు. ఇంకా మనుషుల పాపం వలన వారి ఆయుష్ కాలాన్ని ఇంకా దేవుడు తగ్గించాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడు మనుషులు చేసిన పాపాల వలన వారికి 70 లేదా అధిక బలమున్న వాళ్ళ 80 సంవత్సరాల వరకు నరులు బతుకుతారని దేవుడు చెబుతున్నాడు. కానీ ఈరోజు మనం చూస్తుంటే 70 లేదా 80 సంవత్సరాల వరకు కూడా ఎవరు బ్రతకడం లేదు, ముందుగానే చనిపోతున్నారు. ఎవరి మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కనుక దేవుడిచ్చిన కాలాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించడం లేదు. మన కొరకు ఉపయోగించి దేవుడిచ్చిన కాలానికి ముందే మరణిస్తున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలే మాయమైపోవు, ఆవిరి వంటి వారే. మనం కొంతసేపే కనబడి అంతలోనే మాయమైపోతున్నామని దేవుడు చెబుతున్నాడు. రక్త సంబంధులున్నా, కుటుంబంలో ఉన్నవారున్నా అందరినీ విడిచిపెట్టి మనం ఈ భూమి మీద నుండి ఒక దినమున వెళ్ళిపోవాలి. అది ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. మరి ఈ భూమి మీద మనము ఎందుకు ఉన్నట్టు, మరి మనల్ని పుట్టించిన దేవుడు చెప్పాడు,
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని అన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలము సమయము దేవుని వశము. మనల్ని చేసిన దేవుడే మన గురించి చెబుతున్నాడు. మనం ఈ భూమి మీదకి వచ్చి మనకిచ్చిన కాలంలో మన కొరకు బ్రతికి దేవుడిచ్చిన కాలానికి ముందే మరణిస్తున్నాము. మనకిచ్చిన కాలంలో మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనాలు. దినములు చెడ్డవు గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుడు చెబుతున్నాడు, దేవుడిచ్చిన కాలంలో దేవుని కొరకు బ్రతికి దేవుని యొద్దకు మనం చేరుకోవాలి. సమయం పోనీక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే మనం జ్ఞానులమని దేవుడు చెబుతున్నాడు. మరి మనం జ్ఞానులమా? ఈ యొక్క సమయం మనం ఇలా కూడుకుని దేవుని మహిమరుస్తున్నామంటే దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామని ఉపయోగించి ఆడిచ్చే పరలోకాన్ని పొందుకోవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవమార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళాలని ఈ భూమి మీద దేవుని కొరకు సమయాన్ని ఇస్తాడు. ఎవరైతే తన కాలాన్ని దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కొరకు కాకుండా తన కొరకు ఉపయోగిస్తే వృధాగా ఖర్చు పెడితే పాతాళానికి వెళ్ళిపోతాం. మరి అటువంటి పాతాళానికి వెళ్ళకుండా మనం తప్పించబడాలంటే జ్ఞానుల వలె నడుచుకొని దేవుడిచ్చిన ఈ కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి.